2023 నాడు మీకు చెల్లించడం జరిగింది. ఇవాళ రైతు భరోసా 10,000 సంవత్సరానికి వాళ్ళు ఇస్తే 12,000కు పెంచి ఇప్పటి వరకు 27,000 పైచిలుకు కోట్ల రూపాయలు మీ ఖాతాలేసి ఇవాళ మరో 9,000 కోట్ల రూపాయలు వేయడానికి మొదటి విడత 9 రోజుల్లో మీ ఖాతాలో 9,000 కోట్లు వేయడానికి దాదాపుగా రైతు భరోసా మీద ఈ విడతతో కలిపితే 36,000 కోట్ల రూపాయలు ఈరోజు రైతులకు అందించిన చరిత్ర ఈరోజు ఈ ప్రభుత్వానిది. అదేవిధంగా కాంగ్రెస్ వస్తే కరెంట్ ఉండదు, కాంగ్రెస్ వస్తే రైతులకి కరెంటు కష్టాలన్నారు. ఉచిత కరెంట్ ఎవరయ్యా కనిపెట్టింది? ఈ దేశంలో ఎవరికన్నా రైతులకు ఉచిత కరెంట్ ఇవ్వాలన్న ఆలోచన వచ్చిందా? ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి చేవెళ్ల నుంచి ఇచ్చాపురం వరకు పాదయాత్ర చేసినప్పుడు తెలంగాణ రైతాంగం అందరూ కాలిపోతున్న మోటార్లు, పేలిపోతున్న ట్రాన్స్ఫార్మర్లు చూపించి మా రైతుల కన్నీళ్లు తీరవాలే, తెలంగాణ వ్యవసాయం మొత్తం కరెంటు మోటార్ల మీద ఆధారపడ్డ వ్యవసాయం అంటే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి ఉచిత కరెంటుని దేశంలో కనిపెట్టిందే కాంగ్రెస్ పార్టీ. ఉచిత కరెంటు కాంగ్రెస్ పార్టీ పేటెంట్. ఏ సన్నాసన్న ఉచిత కరెంటు మాది అన్నాడంటే మా అక్కలు చీపురు కట్ట మలిపి కొడతారు. ఆ ఎల్ల చాలా మంది అన్నారు ఉచిత కరెంట్ అంటే బట్టలు ఆరేసుకోవాల్సి వస్తుందని. ఇచ్చి చూపించి రాజశేఖర రెడ్డి గారు 2004 ముఖ్యమంత్రిగా ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేసినప్పుడు 7 గంటల ఉచిత కరెంటుతో పాటు వందలాది కోట్ల రూపాయలు రైతుల కరెంటు బిల్లులను రద్దు చేసి లక్షలాది మంది రైతుల మీద ఉన్న క్రిమినల్ కేసెస్ రద్దు చేసిన సంతకం, మొట్టమొదటి ఫైల్ మీద సంతకం ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ 2004 సంవత్సరంలో సంతకం పెట్టింది కాంగ్రెస్ పార్టీ కాదా? ఇవాళ గుడ్డొచ్చంట కోడిని బెదిరించిందంట. ఈడెవడో వచ్చి మేమిచ్చిన ఉచిత కరెంటుకు నీ ఖాతాలో రాసుకొని కాంగ్రెస్ వస్తే కరెంటు కష్టాలు అన్నాడు. ఆ ఉచిత రైతు కరెంటుకు ప్రతి నెల మా బట్టి విక్రమార్క గారు ఆర్థిక మంత్రి ఆయనే, విద్యుత్ శాఖ మంత్రి ఆయనే, ఎడమ చేత్తో ఇస్తుండు, కుడి చేత్తో తీసుకుంటూ నెలకు 1,000 కోట్ల రూపాయలు ఇవాళ రైతులకు ఉచిత కరెంటు మీద 30,000 కోట్ల రూపాయలు 30 నెలల బట్టి విక్రమార్క గారు ఉచిత 24 గంటల ఉచిత విద్యుత్ కోసం రైతుల కోసం 30,000 కోట్ల రూపాయలు ఈనాటికి మనం ఖర్చు పెట్టినాం. బోనస్ కింద 4,000 కోట్లు దాదాపుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇచ్చారు. వ్యవసాయ పనిముట్లకు ఈరోజు తుమ్మల నాగేశ్వరరావు గారు 2,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. రైతు బీమా దాదాపుగా 3,500 కోట్ల రూపాయలు రైతు బీమా కోసం ఈరోజు మనం ఖర్చు పెట్టినాం. సివిల్ సప్లైస్ కార్పొరేషన్ 10 ఏళ్లలో వాళ్ళు కొనుగోలు చేసింది ఎంత, 2.5 ఏళ్లలో మనం కొనుగోలు చేసింది ఎంత ఒక్కసారి లెక్క పెట్టుర్రి. 10 ఏళ్లలో వాళ్ళు కొన్నది మొత్తం 1,68,000 కోట్లు అనుకుంటే ఖాళీ 2.5 ఏళ్లలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు 80,000 కోట్ల రూపాయలు పైగా సివిల్ సప్లైస్ కార్పొరేషన్ నుంచి వడ్లు కొనుగోలు చేసి రైతులకు ఈరోజు రైతులకు ఇచ్చింది. ఇట్లా లెక్కలేస్తే 30 నెలల దాదాపుగా 1,75,000 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం రైతాంగం కోసం ఖర్చు పెట్టింది. సరాసరి ప్రతి నెల 6,000 కోట్ల రూపాయలు రైతుల కోసం మేం ఖర్చు పెడితే మీరు 2,500 కోట్ల రూపాయలు కూడా ఖర్చు పెట్టలేదు. మరి వ్యవసాయానికి మేం పండుగ చేసినామా, మీరు చేసిర్రా? ఇవాళ ఊర్లలో తిరిగి ఈరోజు రైతులను క్షమించే సభ పెట్టమని తాటి చెట్టు లెక్క అయ్యాడు కానీ తలకాయ లేనట్టుంది చెప్తా ఉన్నాడు. చెట్టులు ఎక్కువ ఎరిగితే సరిపోదు, అందులో ఆవగించనంత గుజ్జు ఉండాలని పెద్దలు చెప్పారు. అందుకే ఇవాళ ఏ విషయంలో అయినా మీరు చర్చకు సిద్ధమా, వస్తాడా అసెంబ్లీకి, రైతుల గురించే ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేద్దాం. 10 సంవత్సరాలు మీరు చేసింది ఏంది రైతుల కోసం, 10 సంవత్సరాలు మేము చేసింది ఏందో ఈరోజు ఆలోచన చేద్దాం. సాగునీటి ప్రాజెక్టులు కాళేశ్వరం పేరు మీద గోదావరి నదీ జలాలతోని ఉత్తర తెలంగాణను సస్యశ్యామలం చేస్తా, రంగారెడ్డి జిల్లా వరకు తీసుకొస్తని 1,50,000 కోట్ల రూపాయల అంచనాతోని గోదావరి నదీ జలాల మీద కాళేశ్వరానికే
2,000 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు చెల్లిస్తే 3 ఏళ్ల కాళేశ్వరం కట్టుడు 3 ఏళ్ల కాళేశ్వరం కూలుడు మీరే కడితిరి మీరే కూలగొట్టిరి 1,00,000 కోట్ల రూపాయలు గోదావరిలో కలిసిపోయి కాళేశ్వరం కాస్త కూలేశ్వరమైంది. అంతకుముందు ఏ ఊర్లో ఎవరు కష్టపడి ఒడ్లు పండించుకున్నా, ఏ ఊర్లో ఎవరు మక్కలు పండించుకున్నా, ఏ ఊర్లో ఎవరు జొన్నలు పండించుకున్నా, ఏ ఊర్లో ఎవరు సద్దలు పండించుకున్నా, ఏది పండించుకున్నా కాళేశ్వరం నీళ్లతోనే ఈ పంటలు పండినాయి అన్నారు. మరి 3 ఏళ్లలో మేము సుక్క నీరు తీసుకోలే, కుప్ప కూలిపోయింది కాళేశ్వరం. సంవత్సరానికి కేవలం ఒడ్ల గురించే నేను చెప్పదలుచుకున్నా 2,88,00,000 మెట్రిక్ టన్నుల ఒడ్లు పండించి తెలంగాణ రైతాంగం తమ రక్తాన్ని చెమటగా మార్చి దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని నెంబర్ 1 గా నిలబెట్టింది తెలంగాణ రైతాంగం కాదా? మా రైతు సోదరులు కష్టపడి రక్తాన్ని చెమటగా మార్చి పండించిన ఒడ్లు కాళేశ్వరం నీళ్లతో పండించారని కథలు చెప్తావు కదా చంద్రశేఖరరావు గారు. ఈ కాశీ మజిలీ కథలు ఎన్ని రోజులు చెప్తారు మీరు? ఎన్నిసార్లు మోసం చేస్తారు? అందరినీ అన్నిసార్లు ఎల్లకాలం మోసం చేయలేరు చంద్రశేఖరరావు గారు. అందుకే ప్రజలు ఆలోచన చేసిర్రు, 10 ఏళ్ళ అవకాశం ఇచ్చిర్రు, చెప్పిందల్లా నమ్మిర్రు. హరికథ చెప్పు, బుర్రకథ చెప్పు, ఏ కథ చెప్తే ఆ కథ నమ్మిర్రు. ఏదో చేస్తాడో చూద్దాం పెద్ద మనిషి అని. చివరికి అన్ని కథలు విన్న తర్వాత గొలుసులు తెచ్చి బంధించి బకాసూరుని తీసుకుపోయి ఫామ్ హౌస్లో గట్టేసిర్రు బయటికి వెళ్ళకుండా. ఇక నిన్న మన పిల్ల రాక్షసులు బయలుదేరి వస్తాడు ఇక చంద్రశేఖరరావు రావాలని కోరుకుంటురని. ఎవడు కోరుకుంటున్నా? ఎవరికేమిచ్చిర్రు? మీకంటే ఫామ్ హౌస్లు ఇచ్చిర్రు, రాసుకోనికే పేపర్లు ఇచ్చిర్రు, చూపించుకోనికే టీవీలు ఇచ్చిర్రు, దోసుకోనికే తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిండ్రు. మీకు రావాలేమో చంద్రశేఖరరావు, మా రైతులకు ఎందుకయ్యా? రైతు రుణమాఫీ చేయలేదు, 1,00,000 రూపాయలని 4 విడతలని అసలు లేదు, మిత్తి లేదు. చేతిలో అప్పు, చేతిలో సిప్ప, నెత్తి మీద అప్పు మిగిలిచ్చిపోయిండు. 2 సార్లు 1,00,000 రూపాయలు రుణమాఫీ అని చేసిండా? డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అన్నాడు ఇచ్చిండా? దళితుల 3 ఎకరాల భూమి అన్నాడు ఇచ్చిండా? ఇంటికో ఉద్యోగం అన్నాడు ఇచ్చిండా? 1 కోటి ఎకరాలకు నీళ్ళు ఇస్తా అన్నాడు పారిచ్చిండా? ఏం చేసిండా నేను అడుగుతున్నాను మళ్ళా రానికి? ఒక్కటి చేసిండా? ప్రతిపక్షాలు మా జోలిన్నాడు ఫోన్లలో అంటే హార్టికల్చర్, అగ్రికల్చర్, ప్రాన్ కల్చర్ అన్ని కల్చర్లను సర్వనాశనం చేసిండు. ఓన్లీ తాగుడు కల్చర్ తెచ్చిపెట్టిండు మనకు. సందుల బెల్ట్ షాపులు, బుడ్డి షాపులు తెచ్చిపెట్టిండు. ఆయల్లో మనం రైతు బజార్లు తెలిస్తే ఇవాళ బెల్ట్ బజార్లు తీసుకొచ్చి సందుల 7వ తరగతి చదివేటోని కూడా చేతులు బుడ్డి చేతిలో పట్టించాడు.